అబ్బాయికి ఈ మధ్యకాలంలో నేను ఒక విన్న సంఘటన చెప్తాను. నేను ఒక యథార్థ సంఘటన, అది నిజంగా జరిగింది. అది కథ కాదు, ఓ దేశంలో నిజంగానే జరిగింది. ఒక అబ్బాయి ఉన్నాడు. కాసేపు మీరు దయచేసి శ్రద్ధగా వినండి. ఇది ఒక్కటి చెప్తే మ్యాటర్ మీకు ఈజీగా అర్థమైపోయింది టోటల్గా. ఆ అబ్బాయికి ఒక చెయ్యి లేదు, ఒక చెయ్యే ఉంది. చిన్నవాడు. వాళ్ళున్న ప్రదేశంలో కుంగ్ఫు తెలుసా? కరాటే కుంగ్ఫు అంటారు కదా, కుంగ్ఫు అది చేస్తారన్నమాట. పాపం ఈ అబ్బాయికి ఒక చెయ్యే ఉంది, కానీ చిన్ననాటి నుంచి వీడికి ఒక కోరిక ఉంది, ఏంటంటే కుంగ్ఫు నేర్చుకోవాలని. తల్లిని అడిగాడు, అమ్మ నన్ను కుంగ్ఫు నేర్పే దగ్గర చేర్చండి అంటే, చేర్చడానికి నాకేం అభ్యంతరం లేదర్రా, కాకపోతే నీకు ఒక చెయ్యి లేదు గనుక మరి ఒక చేత్తో కుంగ్ఫు అంటే కష్టమవుతుంది అని తల్లి ఓరడించింది. కానీ తన మనసులో ఆలోచన పోలా. బాధపడ్డాడు, తన అవిటితనాన్ని చూసి బాధపడ్డాడు. కానీ మళ్ళా తండ్రిని అడిగాడు. తండ్రి కూడా అంతే చెప్పాడు, కుదరదురా, నిన్ను తీసుకెళ్ళి క్లాస్లో చేర్చాలన్నా సార్ ఒప్పుకోరు, నీకు నేర్పడం కష్టం, ఒంటి చేత్తో చేయలేవు, అది 2 చేతులతో చేయాలి, ఆలోచన వదిలేసి ఇంకా వేరేది ఏదన్నా చూసుకోవాలి. కొద్ది రోజుల తర్వాత మళ్ళా తండ్రి ఎదురుపడ్డప్పుడు మళ్ళీ తండ్రిని అడుగుతాడు, ఇసిగిచ్చుకుంటాడు. 3వసారి నిద్రపోతున్నప్పుడు తండ్రిని లేపు అడుగుతాడు, నా స్నేహితులు చాలామంది కుంగ్ఫు నేర్చుకుంటాను, నేను కూడా నేర్చుకుంటున్నానా అంటే అప్పుడు తిడతాడు, ఒరే నువ్వు కుంటి చేతోడివి. ఎవరివి? కుంటి చేతోడివి, నీకు ఒంటి చెయ్యే ఉంది. కుంగ్ఫు అంటే ఏందిరా? ప్రత్యర్థి కొట్టే దెబ్బని ఒక చేత్తో ఆపి మరో చేత్తో నువ్వు దెబ్బ కొట్టాలి. నువ్వు ఉన్న చేత్తో వాడు కొట్టే దెబ్బల్ని ఆపుకొనే సరిపోయింది. నువ్వు కొట్టేది ఎక్కడరా? కొట్టేదానికి ఇంకో చెయ్యేది. నోరు మూసుకొని నువ్వు దేనికి పనికిరావు గనక ఇంటికాడ కూర్చో, పిచ్చి వేషాలు వేయొద్దు అని తిట్టి పండుకుంటాడు. పాపం ఏడ్చుకుంటాడు, బాధ కలిగిద్ది. కొంచెం యుక్త వయసు కూడా అవుతాడు, అయినా తన ఆశ తీరదు. సరే, తండ్రి ఈ మాట అన్న తర్వాత ఇక ఇంట్లో నుంచి బయలుదేరుతాడు బయటికి. యుక్త వయసు కూడా అయ్యాడు కదా, తెలివితేటలు వచ్చేసినాయి కదా, ఇంట్లోంచి బయటకు బయలుదేరి తిరుగుతాడండి. అనేక మంది గురువుల దగ్గరికి వెళ్తాడు, నాకు ఇది నేర్పండి, కుంగ్ఫు నేర్పండి అని. పాపం చూసిన వాళ్ళందరూ 2 చేతులు ఉంటే చేయొచ్చు కానీ ఒంటి చేత్తో చేయలేవు, పో 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 అందరూ పంపేస్తారు. తిరిగి 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 తిండి తిప్పలేక చిక్కి శల్యమైపోతాడు. కానీ తన అంతరంగంలో ఉన్న పట్టుదల మాత్రం వదిలిపెట్టాడు. చివరికి ఒక గురువు దొరుకుతాడు, ఈ విద్య నేర్పేవాడు. వాని దగ్గరికి వెళ్తాడు. అప్పటికే నీరస పడిపోయి ఉంటాడు. అతని అవతారం, అతని వాలకం చూసి ఆ గురువు, ఏంటి ఇలాగున్నావు నువ్వు, ముందు ఆహారం తీసుకో అని చెబుతాడు. అంటే లేదండి గురువు గారు, నాకు ఒక మాట ఇస్తే నేను తింటాను అంటాడు. ఏంటంటే, నాకు కుంగ్ఫు నేర్పుతానని చెప్పండి, నేను అప్పుడు తింటాను, లేకపోతే ఇలాగ చచ్చిపోతాను అంటాడు. మీరు కూడా కాదంటే ఇక నాకు వేరే దిక్కు లేదు, చావు ఒక్కటే నా దిక్కు అంటాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, సరే నేను నేర్పుతాను, ముందు అన్నం తిని అంటాడు. అప్పుడు వీడేమంటాడంటే, తినను, ముందు ఏదో ఒకటి క్లాసు మొదలు పెట్టండి, అప్పుడు నేను తింటాను అంటాడు. మీరు ఒక క్లాస్ చెప్పండి నాకు, అది నేను సాధన మొదలుపెట్టి కొంచెం సేపు సాధన చేసి అప్పుడు తింటాను అంటాడు. అప్పుడు ఆయన ఒకే ఒక్క పంచ్ అతనికి చూపిస్తాడు, దీన్ని సాధన చేయి అంటే పక్కకెళ్ళి వెంటనే సాధన మొదలు పెడతాడు. ఆ ఆశ కలిగి ఉన్నాడు కదా, వెంటనే సాధన మొదలు పెడతాడు. మొదలుపెట్టి చేస్తాడు సాధన. ఎంతసేపు చేస్తాడు, ఎంతగా చేస్తాడంటే తిండి తిప్పలేక సొడబడి ఉంది కదా ప్రాణం, స్పృహ తప్పేదాకా చేస్తాడు. అది చేస్తా చేస్తా పడిపోతాడు. ఆయన ముఖాన్ని నీళ్లు చల్లి వానికి లేపి ఆహారం పెట్టి ధైర్యపరుస్తాడు. ఇక రోజు చెప్తాడనమాట, ఏంటంటే
6 నెలలు నేర్పుతాడు. ఆ ఫస్ట్ చూపించిన పంచ్ ఒక్కటే నేర్పుతాడు, ఇంకా ఏది నేర్పడు. పంచ్ అంటే తెలుసు కదా, కొట్టేదండి. కిక్ అని కూడా అంటారు. పంచ్ అంటే మళ్ళా ముసలోళ్ళు కట్టుకునే పంచలు అనుకునేరు. అంటే మన దగ్గర పాప అన్ని తరగతులలో ఉంటారు కదా, అందుకని అర్థమయ్యేటట్టు చెప్పాలని నా తిప్పలు. ఆ ఒక్కటే నేర్పుతాడు 6 నెలలు. మిగిలిన వాళ్ళందరికేమో రకరకాలై నేర్పుతాడు. పాపం వీడికి డౌట్ వస్తానే ఉంటుంది. ఒంటి చేతోడు నేను కూడా కాదంటే పోయి సస్తాడు అనుకున్నాడో ఏమో, నేర్పుతున్నట్టే ఉన్నాడు, నాకేం నేర్పట్ల. ఎన్ని రోజులు పట్టినా అదొక్కటే చెప్తున్నాడు కానీ ఇంకో రెండోది చెప్పట్ల అని మనసులో అనుకుంటూ ఉంటాడు. వాళ్ళు వీళ్ళు రకరకాలు నేర్చుకుంటా వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు మిగిలిన వాళ్ళు. వాళ్ళకి రోజుకో క్లాసు రకరకాల ఐటమ్స్ నేర్పుతూ ఉంటాడు. పాపం వీడికేమో ఎప్పుడన్నా చూడ ఒకటే. 6 నెలలు ఈరోజు మారుస్తాడు క్లాసు, ఈరోజు మారుస్తాడు, ఈరోజు చెప్తాడు, ఈరోజు ఇంకోటి చెప్తాడు, ఈరోజు ఇంకోటి చెప్తాడు, ఏం చెప్పడు. ఇక 6 నెలల తర్వాత తోటి వాళ్ళ అవమానం తట్టుకోలేక వీడికి కూడా విసుగు వచ్చేసి, గురువుగారు నేను నేర్పను అని ఒక మాట చెబితే పోయి ఆ రోజే నేను ఏదో అయిపోయేవాడిని కదా, నేర్పుతాను రమ్మని పిలిచారు, అన్నం పెట్టారు, ఏదో క్లాస్ చెప్తున్నట్టే ఉన్నారు. కానీ 6 నెలలుగా వీళ్ళందరికీ అంతే చెప్పారా మీరు? వీళ్ళందరికీ రకరకాల ఐటమ్స్ నేర్పించారు కదా, నాకెందుకు గురువుగారు ఆ ఒక్కటే చెప్పారు? మీరు నన్ను మోసగించారు, నాకు చాలా బాధగా ఉందని ఏడుస్తాడు. అప్పుడు ఆయన ఏమీ ఫీల్ కాకుండా చాలా సీరియస్గా అతని ముఖంలో చూసి చెప్తాడు, హలో, నువ్వు క్లాసు మార్చమన్నావు కదా, ఇంకా వేరే ఐటెం చెప్పమన్నావు కదా, రేపే ఒక ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్లో నువ్వు క్వాలిఫై అయితే ఆ తర్వాత నీ క్లాసు మొదలు పెడతా. ఓకే, ఇప్పటిదాకా నువ్వు నేర్చుకున్నది ఏదైతే ఉందో ఆ దాన్ని ఆధారం చేసుకొని రేపు నువ్వు ఆ పోటీలో గెలవాలి. రేపు నువ్వు ఒకడితో తలపడబోతున్నావు, వాడిని గెలిస్తే నీకు నెక్స్ట్ క్లాస్ అంటాడు. పాపం వీడికేమో రావు, వాడేమో నైపుణ్యాలు కలిగి ఉంటారు. ఇక మిగిలిన 2 చేతులు ఉన్నవాళ్ళు సరే ఆ పోటీ కాడికి వెళ్తాడు. ఫస్ట్ ఇద్దరు తలపడతారు, ఒకడు ఇంకొకడిని కొడతాడు, వాడిని ఎత్తుకొని వెళ్ళిపోతారు. పడిపోతాడు వాడు, వాడిని ఎత్తుకొని వెళ్ళిపోతారు. వీడు వాడి పనితనం చూపిస్తూ ఉంటాడు, ఇంకా నెక్స్ట్ అని. వాడి మీదకి ఇంకొకడిని వదులుతారు, ఆ వచ్చినోడు వీడిని కొట్టేస్తాడు. ఫస్ట్ వాడిని వీడు కొడితే వీడిని మొదటి వాడిని 2వ వాడు కొడితే 2వ వాడిని 3వ వాడు కొడతాడు. ఆ 3వ వాడి మీద 4వ వాడిని ఒకడిని వదులుతారు, ఆ 3వ వాడిని ఆ 4వ వాడు కొట్టేస్తాడు. అంటే మొదటోడిని కొట్టినోడు కంటే 2వ వాడు గొప్ప అయితే, వాడిని మించినోడు 3వ వాడు అయితే, 3వ వాడిని కొట్టినోడు 4వ వాడు వాడికన్నా గొప్పోడైతే ఆ 4వ వాడి మీద ఇప్పుడు వీడు పోవాలా. ఒక్కసారి ఊహించండి. నువ్వు వాక్యం చెప్పకుండా మాకు ఈ కుంగ్ఫూలు కరాటేలు ఎందుకు మాకు అనకండి, పాయింట్ ఉంది అందుకని చెప్తున్నా. ఆ 4వ వాడి మీదకి ఇప్పుడు వెళ్ళాలా, గురువు చెప్తాడు వాడిని కొట్టాలను నువ్వు అంటాడు. వాడేమో మహా షార్పు, మామూలుగా వాడి పనితనాలు మరి మా 3 దాటుకొని 4వ స్థానంలో ఉన్నాడంటే వాడు గొప్ప విషయం కదా. అంత సీనియర్ మీద నేనా, ఈ గుండె ఇక్కడే జారిపోయింది. అంటే వీడిని పద్దాకల నేను నాకు నేర్పు అని అడుగుతున్నాను కనుక వీడి మీదకి వదిలి నన్ను అసలు సాగుకొట్టాలని చూస్తున్నాడు, అసలు ఒక దెబ్బతో నా పీడ వదిలించుకుందామని చూస్తున్నట్టున్నాడు అనుకొని కాసేపు ఆలోచన చేసి, నేను ఎట్లా చేయగలుగుతాను గురువుగారు అంటే, మరి ఎట్లా చెప్తున్నావు క్లాస్ ఇవ్వమని, వాడిని గెలిచిరా అప్పుడు ఇస్తా అంటే ఏమన్నా కానీ అతనిలో నేర్చుకోవాలనే తృష్ణ, ఆశ, సిద్ధపడతాడు. సరే వెళ్తా గురువుగారు. వీడు ఒక చెయ్యే, తెలిసింది కూడా ఒకటే దెబ్బ, ఒకటే కిక్కు, ఒకటే పంచ్.
ఇంకేం తెలియదు. వాడేమో అసలు మెరికలాగా ఉంటాడు, వాడు మామూలుగా ఆడుకోడు. వీడు వెళ్ళగానే వాడు స్టార్ట్ చేస్తాడు దరువు, పచ్చడి కింద కొడతాడు. పాపం వీడేమో అడ్డం పెట్టుకొని సరిపోయింది. ఈ చెయ్యి ఒక చెయ్యి అడ్డం పెడితే ఎక్కడో డొక్కలోనో ఎవడో చోట తగులుతూ ఉంటుంది. మొత్తం ఒళ్ళంతా హోనం అయ్యేటట్టు కొడతాడు వాడు. అయితే తనలో ఉన్నటువంటి ఆ మొక్కవోని దీక్షను బట్టి ఆ దెబ్బలన్నీ తట్టుకుంటుంటాడు. చివరికి ఒక్కటే దెబ్బ వాడు ఇక్కడ కొడతాడు, కంటి దగ్గర కొడితే ఇక్కడ బ్లడ్ వస్తుంటుంది, ఇక్కడ నరాలు పగిలి రక్తం వస్తూ ఉంటుంది. కూలబడతాడు ఇడిపోయి. కూలబడేటప్పుడు వీడికి భయం వచ్చింది. భయం వచ్చి ఇప్పుడు నాకు ప్రాక్టీస్ ఏమో క్లాసులేమో కానీ ఇప్పుడు నేను అప్రమత్తం అయి తప్పించుకోకపోతే, వీడిని ఏదో రకంగా ఎదుర్కోకపోతే వీడు ఇక్కడే నా సమాధి కట్టేటట్టున్నాడు అని ఇక వాడికి రెండోది ఏం రాదుగా. 6 నెలల నుంచి నేర్చుకుంది ఒకటేగా. ఇక వాడు ఉరుకుతా వీడి దగ్గరికి రాగానే 6 నెలల నుంచి నేర్చుకున్న పంచి కదా, ఒక్కటే పంచి పటామని ఇస్తాడు వాడికి. ఇకంతే మళ్ళా లేవడు వాడు, మళ్ళా లేవడు. పరిగెత్తుకుంటా వచ్చి వాడిని మోసుకొని వెళ్ళిపోతారు. వాడిని లేపడానికి ప్రయత్నం చేస్తారు, లేవడు ఇక వాడు. ఒక్కటే దెబ్బ. ఇక వీడిని పైకెత్తుతారు. నలుగురిని కొట్టిన 5వ వీరుడు ఈరోజు విజేత ఇతడే అని. అది కూడా ఏందంటే ఒంటి చేత్తో ఒకటే పంచ్. వీడికి ఏం అర్థం కాదు, ఏందిరా ఒక్క దెబ్బ కొడితే వాడు అట్టబడ్డాడు ఏందని. అప్పుడు గురువు దగ్గరికి వచ్చి అంటాడు, రే ఇప్పుడు నువ్వు 4 రకాల విద్యల్ని నేర్చుకున్నటువంటి వ్యక్తుల్ని మించిన వ్యక్తి అయిపోయావురా అంటాడు. 4 స్థాయిల్ని దాటిన వ్యక్తి 5వ వాడు ఎవడైతే ఉంటాడో వాడివి నువ్వయ్యావు ఇప్పుడు, ఇంకా నీకేం నేర్పాలంటాడు. వీడికి ఏం అర్థం కాదు. అప్పుడు అతను ఒక మాట అంటాడు, బ్రూస్లీ తెలుసా మీకు? కుంగ్ఫు తెలుసుగా. ఆ బ్రూస్లీ అనేవాడు కూడా ఈ కుంగ్ఫు చేస్తూ ఉంటాడు. ఆ సినిమా నటుడు, మంచి ఫైటర్ అతను. అన్న మాట ఈ గురువు వాడికి చెప్తాడు. ఏమనో తెలుసా? 10,000 రకాల కిక్కులు ఒకసారి సాధన చేసేవాడికి నేను భయపడను, కానీ ఒకే కిక్కుని 10,000 సార్లు సాధన చేసినోడంటే నాకు భయం అంటాడు వాడు. ఆ మాట అంటాడు ఆయన. ఎవరు? బ్రూస్లీ అనేటువంటి వ్యక్తి పలికిన మాటని ఇతను ఎత్తుతాడు గురువు. మళ్ళీ చెప్తా, 10,000 రకాల ఐటమ్స్ని ప్రాక్టీస్ చేసిన వాడు, ఒకసారి 10,000 రకాల ఐటమ్స్ని ప్రాక్టీస్ చేసిన వాడి కంటే ఒకే ఐటమ్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడంటే నాకు భయం, వాడి ముందు నేను నిలవలేను అనే మాట బ్రూస్లీ అంటాడు. ఇప్పుడు నువ్వు బ్రూస్లీ కంటే కూడా గొప్పోడు అని చెప్తాడు. ఎందుకంటే నువ్వు ఒక్కదాన్నే 10,000 సార్లు ప్రాక్టీస్ చేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎదురు పడితే బ్రూస్లీ కూడా భయపడతాడు. ఇందులో మీకేమర్థమైంది? వాడు 10,000 సార్లు చేయని, 6 నెలలు చేయని, సంవత్సరం చేయని, ఆ పంచి ఒక్కటే. ఆ ఒక్కటే అన్ని రకాల ఐటమ్స్ నేర్చుకున్న వాడిని మట్టి గరిపించినట్టు ఈరోజు మనకి ఉన్న పంచి ఒక్కటే, కిక్ ఒక్కటే, అది మన దేవుడు. అర్థమైందా? ఇక మనకేం తెలియదు, ఆయన తప్ప ఏమీ తెలియదు. ఎవరి మీదకి మనం వెళ్ళాలన్నా, ఎవరిని ఎదుర్కోవాలన్నా, ఏ దాడి తప్పించుకోవాలన్నా ఇప్పుడు వీడికి ఆ ఒక్క పంచే బలంగా ఉన్నట్టు, ఆ ఒక్క కిక్కే వీడికి బలంగా ఉన్నట్టు, నాకు మీకు మనందరికీ ఆ ఒక్కడే బలం. మనకు తెలిసిన విద్య ఏంటి? ఆయనే. మనకు తెలిసిన జ్ఞానం ఏంటి? ఆయనే. మనకున్న బలం ఏంటి? ఆయనే. మనకున్న భద్రత ఏంటి? అనండి, ఇంకేమన్నా ఉందా? అంతకు మించిన భద్రత, అంతకు మించిన బలం లేదు. మన బలం, భద్రత, మన విద్య ఆయనే.
ఎవరాయన? ఏం పేరు ఆయన పేరు? నజరేయుడగు యేసు. హల్లెలూయా. నజరేయుడగు యేసు. నా మూలంగానే రాజులు జయముందెదరు అన్నాడు. నా మూలంగానే దరిద్రులు సంపన్నులగుదురు అన్నాడు. నా మూలంగానే ఒకడు నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటాడు అన్నాడు. నా మూలంగానే ఒకడు నిత్య సుఖాన్ని స్వతంత్రించుకోగలుగుతాడు అన్నాడు. అన్ని తన యందు కలిగిన ఒకే ఒక్క దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పండి, మీ బలం ఎవరు? అందరు చెప్పండి, ఎవరు మీ బలం? ఇంకోసారి చెబుతారా గట్టిగా? ఇంకెవరన్నా ఉన్నారా? ఆయనేనా? రైట్. మీకు తెలిసిన విద్య ఏంటి? బలం దేవుడు. మీకు తెలిసిన విద్య ఏంటి? ఆయనే అనకండి. మీకు తెలిసిన విద్య ప్రార్థన. ఏంటి? అది మనకు తెలిసిన విద్య. చేతబడోడిదన్న వర్కౌట్ అయిద్దో కాదో తెలియదు, కానీ సరిగ్గా మనం మోకాళ్ళు వేసి పెనుగులాడామనుకో సూర్యచంద్రాదులు రివర్స్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడా నువ్వు ఇక్కడ ఆగిపో అని పలికాడు యెహోషువ. ఏం జరిగింది? టోటల్ విశ్వభ్రమణమే 24 గంటలు నిలిచిపోయింది. అబద్ధం కాదు గ్రంథం. కాబట్టి నా ప్రియులారా, మనకు బలం ఎవరు అంటే మన దేవుడే. మనకు తెలిసిన విద్య ఏమిటి అంటే ప్రార్థన. మనకున్న ఆయుధం ఏమిటి అంటే సత్యవాక్యం. దేవునికి మహిమ. రెండంచులు గల ఖడ్గం సత్యవాక్యం. మనకు ఏదైనా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ మనుషుని దగ్గర సహాయం వచ్చినా రాకపోయినా మోకాళ్ళుని ఆయన్ని సంధించి ఎన్నో పొందగలిగాం, పొందుతున్నాం, పొందబోతూ ఉన్నాం. పొందలేదా? నేను ఆపత్కాలంలో ఆయనకు మొర్రపెట్టి ఏమీ పొందలేదన్నోళ్ళు ఎవరన్నా చేయెత్తుతారా? ఎన్నో పొందానన్నా అన్నోళ్ళు చేయెత్తండి. విస్తారంగా పొందారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన బలం ఆయన, మన విద్య ప్రార్థన, మన ఆయుధం ఆయన వాక్యం, మన జ్ఞానం కూడా ఆయనే. ఎవరో? దేవుడే మన జ్ఞానం. లేకపోతే ఈ అంధకారం నిండిన లోకంలో ఆయన జ్ఞానం మనకి ఇవ్వకపోతే మనం బ్రతుకేడవటం సాధ్యమయ్యే పని కాదు. పవిత్రతను కాపాడుకొని ఆయన నీతిలో నడవటం సాధ్యం కాదు. ఆయనే ఇవ్వాలి ఆ జ్ఞానాన్ని కూడా. అందుకే చెప్తున్నాను, దేవుడే మన సొంతం అయితే, దేవుడే మనతో కూడా ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఆయన ద్వారా మనకు లభించగలుగుతాయి కనుక, ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో ఆయనకు తెలుసు కనుక నేను చెప్తున్నాను, ఆయనని మనతో కూడా కలిగి ఉంటున్నట్లు ఆయనతో కూడా మనం నడవటానికి మనల్ని మనం ఆయన చేతికి అప్పగించుట ఎంత మంచి పని, ఎంత ఉత్తమమైన పని. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నా, మోకాళ్ళుని అడిగినప్పుడు నువ్వు దేవుడు ఇచ్చేది కాదు, దేవుణ్ణే అడుగు. ఏం ఆశించి ప్రార్థనకి వెళ్తావు అంటే దేవుణ్ణి ఆశించి వెళ్ళు. ఏం ఆశించి ఏకాంతంగా వెళ్తావు అంటే ఆయన సాంగత్యాన్ని, సాహచర్యాన్ని ఆశించి వెళ్ళు. ఆయన ఇచ్చే వాటిని లక్ష్య పెట్టొద్దు. నువ్వు ఇచ్చేయి కాదయ్యా, నువ్వు కావాలి, నీతో నడవాలి, నీతో నిలవాలి, నీతో గడపాలి, నీ పొందు కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అదే అడగాలి.